హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. అండ్ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో 2 సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్‌తో పాటుగా చానా కబుర్లు మాట్లాడుకోబోతున్నాం. ఎండ్ వరకు చూసేసేయండి. ఇవి చెన్నా లీవ్స్. మన సౌత్ సైడు చాలామందికి చెన్నా లీవ్స్ వాడడం కానీ, చూడడం కానీ తెలీదు. నేనైతే చిన్నప్పుడు వీటిని చూసింది కూడా లేదు. కానీ ఇక్కడికొచ్చాక చాలామంది నార్త్ ఇండియన్స్ చెన్నా లీవ్స్ దొరుకుతుందా? చెన్నా లీవ్స్‌తో ఒక కూర చేస్తాం. చాలా బావుంటుంది అలా అన్నప్పుడు అవునా! అంత టేస్టీగా ఉంటాయా అనిపిచ్చేది. కానీ ఎప్పుడు దీంతో కూర వండాలి అనే ఆలోచన కూడా వచ్చేది కాదు. కానీ ఫస్ట్ టైమ్ వాళ్ళు అంతగా అడుగుతున్నప్పుడు మైక్రోగ్రీన్స్ అయితే స్టార్ట్ చేసి గ్రో చేశాను. దీనికి సంబంధించిన మైక్రోగ్రీన్స్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని చూసుకొని ఇంట్లో ఈజీగా మైక్రోగ్రీన్స్ని పెంచేసుకొని వాడేసుకోవచ్చు. ఫస్ట్ మిక్సీ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మైక్రోగ్రీన్స్ని కట్ చేసుకున్న తర్వాత కిందున్న నారపాటిని కంపల్సరీ తీసేసేయాలి. లేదంటే ఆ కూర అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నేను ఆల్రెడీ ట్రై చేసి ఉన్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. ఇప్పుడు పెన్నం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక అందులో లీవ్స్ వేసి జస్ట్ 2 మినిట్స్ సరిపోతుంది. దాని తర్వాత ఎండులో పీనట్స్ మాత్రమే గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఎండులో వేసేసేయాలి. అంతే 2 మినిట్స్లో మనకి టేస్టీ అయిన లీఫీ వెజిటబుల్ కర్రీ రెడీ అయింది. ఈ మైక్రోగ్రీన్స్ని పెంచడానికి మనకి గార్డెన్ అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా పెంచేసుకోవచ్చు. శనగలు ఉంటే సరిపోతుంది. అండ్ చాలా తక్కువలో అంటే 7 డేస్లో ఈ మైక్రోగ్రీన్స్ని పెంచేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉన్న కూర ఒదగదు కాబట్టి ఖచ్చితంగా నాకు ఇంకొక కర్రీ కావాలి. దానికోసం ఇక్కడ మలై బ్రకోలీ కర్రీ చేయడానికి బ్రకోలీని తయారు చేసి పెట్టుకుంటున్నాను. దానికోసం ముందుగా బ్రకోలీ ఫ్లోరెట్స్ని తయారు చేసి పెట్టుకుంటున్నాను. కాడల్ని సపరేట్గా అండ్ ఫ్లోరెట్స్ని సపరేట్గా తయారు చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కాడలు ఉపయోగించి ఇవాళ స్టఫ్డ్ పరోటా చేయాలా అనుకున్నాను. అండ్ ఫ్లోరెట్స్తో కర్రీ చేస్తాను. ఈ కర్రీ కూడా వితిన్ 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుంటే. బ్రొకోలీ ఫ్లోరెట్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. సో వాటి కాడల్ని పేస్ట్ చేసుకొని పరోటాకి రెడీ చేసేసుకుంటాను. కాడలతో పాటుగా కొంచెం గార్లిక్ నీళ్ళు వేసుకుంటూ నైస్ పేస్ట్ లాగా చేసేసుకొని రెడీ పెట్టుకుంటాను. ఇంతకీ మీరు గోధుమ పిండి ఏది వాడుతున్నారు? నేనైతే లోకల్ స్టోర్లో దొరికేదే వాడేస్తున్నాను. అండ్ ఈజీగా మనకి ఫ్రెష్ది దొరికేస్తుంది కదా. సో వైజన్ ఫోల్ కార్న్ అండ్ డింకెల్ ఫోల్ కార్న్ రెండింటిని కలిపి మిక్స్ చేసి పెట్టుకుంటాను. చాలామంది కంప్లైంట్ ఏంటంటే వీటితో సరిగ్గా సాఫ్ట్గా మన అన్నపూర్ణ ఆశీర్వాద్ ఆటలాగా వచ్చే చపాతీలాగా రాదు అని అంటారు. సో కానీ దాంట్లోకి కొంచెం పెరుగు వేసుకొని కలిపి చేసాము అంటే కనుక అచ్చంగా అలాగే ఉంటుంది. సో ఒక్కసారి అలవాటు పడ్డాక మళ్ళీ మనం ఇండియన్ స్టోర్లో తీసుకోము. బ్రొకోలీ కాడల్ని పేస్ట్ చేసేటప్పుడు అందులోకి ఒక గ్రీన్ చిల్లీ అండ్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఎందుకంటే పరోటాకి కొంచెం మైల్డ్ స్పైసీనెస్ కూడా ఉండని అని చెప్పి అలా వేస్తున్నాను. మీకు స్పైసీనెస్ వద్దు అంటే ఇది స్కిప్ చేసేసేయచ్చు. ఇది పేస్ట్ చేసే లోపల మనం ఒక మాట మాట్లాడుకుందాం. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేదన్నమాట నాకు ఈ విషయం. ఏమి అంటే ఎవరి మీద నాకు కోపం వస్తే ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ వాళ్ళ మీద వాడకు అని చెప్పి. ఎందుకమ్మా అలా చెప్తున్నావు? నాకు కోపం ఎలా కంట్రోల్ చేసుకోవాలా అంటే నువ్వు వేరే ఫామ్లో కంట్రోల్ చేసుకో. ఏదైనా ఒక పని చెయ్యి, ఏదైనా ఒక పేపర్ చించు, ఏదో ఒకటి చెయ్యి, కానీ వాళ్ళ మీద ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ వాడద్దు అనేదన్నమాట. ఎందుకు అలా అంటున్నావు అంటే అమ్మ చెప్పింది. సో నువ్వు అలా వాడినప్పుడు వాళ్ళ యొక్క కర్మ ఏదైతే ఉంటుందో అది నువ్వు రిసీవ్ చేసుకుంటావు అని చెప్పింది అనమాట. ఆ వయసులో నాకు ఆ మాటలు చాలా మెదడుకు ఎక్కేసాయి. సో ఇప్పటి వరకు కూడా అది నేను ఫాలో అవుతాను. ఈ విషయం నిజమంటారా కాదంటారా మీరే చెప్పేసేయండి. ఇంతలో బ్రకోలీ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇందులోకి గోధుమ పిండి వేసుకుంటున్నాను. నేను పిడికిళ్ళతో మెజర్ చేసుకుంటాను. ఒక పిడికిడి ఒక చపాతీకి వస్తుంది అని చెప్పి. ఇది మా సిస్టర్ దగ్గర నేర్చుకున్నాను. ఇందులోకి కొద్దిగా వాము, అది కూడా చేతిలో రబ్ చేసుకొని వేసుకుంటే ఇంకా మంచిగా ఫ్లేవర్డ్గా వస్తుంది పరోటా చేసినప్పుడు. ఇప్పుడు చపాతీ డౌని కలిపేసుకుందాము. ఎంత సాఫ్ట్గా వీలైతే అంత సాఫ్ట్గా చపాతీ డౌని కలుపుకుందాం. సో దట్ చపాతీలు కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఈ మిక్సీని కూడా వాటర్ వేసి ఆ వాటర్ని కూడా చపాతీ డౌన్ చేసేటప్పుడు యూస్ చేసేసుకుంటున్నాను. సో దట్ ఏ పార్ట్ కూడా వేస్ట్ అవ్వదు. ఈ రెసిపీ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక 2 చపాతీల పిండి ఎక్కువగానే కలుపుకోండి. అది లాస్ట్లో మీకే అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పాలు తీసుకోండి. ఎంత క్వాంటిటీ అయితే మీకు ఈ కర్రీ కావాలో అంత క్వాంటిటీ అంత పాలు తీసుకోవాలి. సో పాలే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి అందులోకి ఒక 1 or 2 స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. నాకు గోధుమ పిండే ఈ కర్రీలోకి మంచిగా అనిపిస్తుంది. వీ కెన్ ఆల్టర్నేట్ విత్ కార్న్ ఫ్లోర్ ఆర్ రాగి ఫ్లోర్ ఆర్ ఎనీ అదర్ ఫ్లోర్స్, బట్ గోధుమ పిండి ఇచ్చిన యూనిక్ టేస్ట్ నాకు వేరే పిండిలతో అనిపించలేదు. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి సాసువులు జీలకర్ర వేసి కాసేపు సాసువులు చిట్లేకి టైం వదలండి. దాని తర్వాత టర్మరిక్ వేయండి. చిట్లిన తర్వాత టర్మరిక్ వేసిన తర్వాత గార్లిక్ వేసాక కాసంత గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆగండి. సో అది కొంచెం కలర్ మారే టైంకి బ్రకోలీ ఫ్లోరెట్స్ వేయండి. వేసి ఒక 2 minutes మూత పెట్టి మగ్గించండి. సో 2 minutes కంతా అది కాసంతా మగ్గినట్లు అవుతుంది. అప్పుడు దాంట్లోకి మిగిలిన స్పైసెస్ అన్నీ వేయండి. ఏమేమి వేస్తాను అంటే నేను పప్రికా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, తర్వాత మీ దగ్గర ఏ ఇటాలియన్ హెర్బ్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బేసిల్ అండ్ ఈ మెరిన్ ఉన్నింది. సో వాటన్నిటిని కలిపేసి వేసేసాను అనమాట. వేసేసి కాసేపు అన్నీ కిందది పైనది కిందకి కలిపేసి మూత పెట్టి కాసేపు ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ ముక్కలకి పట్టేటట్లుగా కాసేపు ఉంచండి. సో అయిన తర్వాత ఈ పాలు వేసేసి అది పాలు థిక్ అయ్యే వరకు బాగా సిమ్లో పెట్టి కుక్ చేయండి. సో వన్స్ అది థిక్ అయిందంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. లాస్ట్లో దానిపైన చీజ్ ఇష్టమైతే చీజ్ వేసుకోవచ్చు. నేను స్పెసిఫిక్గా చీజ్ వేయలేదు, ఎందుకంటే నాకు ఈ బ్రకోలీ టేస్టే నాకు చీజీగా కొంచెం బటరీగా అనిపిస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు యాడ్ దట్. సో అందుకని నేను ఆ ప్రాసెస్ స్కిప్ చేశాను. మీకు చీజ్ ఇష్టమైతే కనుక ఖచ్చితంగా ఎండ్లో చీజ్ కూడా వేసుకోవచ్చు. వితిన్ 15 minutesలో ఈ కర్రీని తయారు చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ అందరికీ నచ్చేస్తుంది. ఖచ్చితంగా ఇది ప్లాన్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే చేసుకోండి. సో దట్ అందరూ ఒకటి తినే కాడ 2 ఖచ్చితంగా తింటారు. సో ట్రస్ట్ మీ అండ్ ట్రై చేసి ఎలా కుదిరిందో మీరు చెప్పడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీటితో రెసిపీ ఎండుకు వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఆనియన్ గార్లిక్ వెనకలో ఉన్న హిడెన్ స్టోరీని చెప్పేకి ట్రై చేస్తాను. ఎంతమందికి ఈ స్టోరీ తెలుసో నాకు కమెంట్ ద్వారా చెప్పేసేయండి. ఈ స్టోరీలో ఫస్ట్ స్టార్టింగ్ మీరందరూ వినే ఉంటారు. అమృతాన్ని చిలికేకని చెప్పి దేవతలు రాక్షసులు కలిసి ఒప్పందం వేసుకొని పాల సముద్రాన్ని చిలుకుతారు ఒక పాము సాయంతో. అది చిలికినప్పుడు ఫస్ట్ చాలా విషం వస్తుంది. ఆ విషయాన్నంతా ఈశ్వరుడు స్వీకరించి గొంతులో దాచుకుంటాడు. అందువల్లే ఆయనకి నీలకంఠుడు అని తర్వాత చిలకంగా అమృతం వస్తుంది. అమృతాన్ని నిజానికైతే దేవతలు రాక్షసులు సరి సమానంగా పంచుకోవాలి. కానీ ఒకవేళ రాక్షసులు ఈ అమృతాన్ని తాగేస్తే కనుక ఈ లోకమంతా అల్లకల్లోలం అయిపోతుంది అని గ్రహించిన విష్ణుమూర్తి సంరక్షణ కోసము ఆయన ఒక అమ్మాయి వేషం ధరించి అమృతాన్ని దేవతలకు మాత్రమే అందించాలా అనే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఒక రాక్షసుడు ఆ విషయం తెలుసుకునేసి దేవతల రూపంలో వచ్చి అమృతాన్ని తాగేకి ప్రయత్నం చేస్తాడు. ఆయన విష్ణుమూర్తి వెంటనే ఆ విషయాన్ని పసిగట్టి ఆయన తల నరికేస్తాడు. రాక్షసుని తల నరికినప్పుడు ఆయన తలలో నుంచి ఒక 2 ధారలు భూమిపైన పడతాయి ఈ అమృతం. సో ఆ అమృతం యొక్క ఎఫెక్ట్ వల్ల అవి అన్ని పోషక విలువలు ఉంటాయి. ఆ 2 ధారలే ఆనియన్ గార్లిక్గా భూమి మీద పడి మొలుస్తాయి అన్నమాట. సో ఈ ఆనియన్ గార్లిక్లో ఆ అమృతం ఎఫెక్ట్ వల్లే అన్ని పోషక విలువలు ఉంటాయన్నమాట. కానీ అది ఒక రాక్షసుని గొంతులో నుంచి రావడం వల్ల రజస్సు గుణాలు కూడా దాంట్లో యాడ్ అయి ఉంటాయన్నమాట. అంటే కామం, మోసం చేయడం, తప్పులు చేయడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అందువల్లనే మనకి ఏవైనా వ్రతాలు, పూజలు ఏమన్నా జరిగినా కూడా ఈ ఆనియన్ గార్లిక్ని తినద్దు అని చెప్పి స్పెసిఫిక్గా మన పురాణాలు చెప్తూ ఉంటాయి అన్నమాట. ఇది దీని వెనుకలున్న ఈ కథ మీకు ముందే తెలుసా? తెలిసింటే ఖచ్చితంగా నాకు తెలుపగలరు. అండ్ తెలియని వాళ్ళకి ఈ కథ షేర్ చేయండి ఖచ్చితంగా. ఫైనలీ ఒకే ఒక టిప్ అండి. ఇది నేను యూస్ చేశాను, నాకు చాలా బాగా వర్క్ అయింది. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తూ ఉన్నాను. ఏదైనా వండేటప్పుడు ఎవరి కోసం వండినా కూడా మనసులో దైవస్మరణ చేస్తూ చేయండి. నిజంగా అది అమృతం లాగా ఉంటుంది ఆ వంట.
వండిన వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా వదలరు. ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి. అండ్ అంతలోపల నేను స్టఫ్డ్ పరోటా చేసేసాను. అండ్ నేను చపాతీలోకి స్టఫ్ చేయలేదు, కానీ పిండిలోకి కలిపేసాను కాబట్టి అది చపాతీ, వెజిటబుల్ చపాతీ అని చెప్పుకోవచ్చు. బ్రొకోలీ స్టెమ్స్ చపాతీ అని చెప్పొచ్చు. కానీ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ చపాతీ. ఏ వెజిటబుల్ వేసినా కూడా వాటరీ వెజిటబుల్, అది చపాతీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ చూసారా ఎంత మంచిగా పొంగుతోందో కూడా. సో నేను ఇందులో అడిషనల్గా ఏమీ పెరుగు కూడా వేయలేదు, జస్ట్ ఆ స్టెమ్స్ ఒకటే యాడ్ చేశాను. మీ ముందరే కదా యాడ్ చేశాను. సో కొంచెం ఆయిల్ వేసి కాల్చుకున్నాము అంటే ఇది మన ఆశీర్వాద్ అన్నపూర్ణ చపాతీలకి ఏమీ తక్కువ కాదు. అండ్ హెల్తీ కూడా. లోకల్ స్టోర్లో ఈజీగా దొరికేస్తుంది. అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్, కెమికల్ ఫ్రీ. మనకి ఇండియన్ స్టోర్లో కొన్నా కూడా మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్ దొరకదు. అండ్ అది ప్యూరిటీ గురించి మనకి కొన్ని సందేహాలు వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా ఇక్కడ లోకల్ స్టోర్లో దొరికేది మనం ట్రస్ట్ చేసి నమ్మి తీసుకోవచ్చు. అండ్ అదే టేస్ట్ దొరికినప్పుడు ఇంకెందుకు ఆలస్యం. సో ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ ఎలా నచ్చిందో కూడా నాకు చెప్పడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ కూరలు చేసినప్పుడు ఇంట్లో అందరికీ నచ్చేసి మంచిగా ఎంజాయ్ చేసి తిన్నారు. నాకు చాలా అంటే చాలా సంతోషం వేసింది. లాస్ట్లో ఫైనల్గా నాకు టేస్ట్ చూడడానికి అన్నట్లు ఒక చపాతీ మిగిలింది. నాకు అది చాలా ఎనఫ్. పొద్దున రైస్ ఉంది, అది సరిపోతుంది నాకు. ఫైనలీ మర్చిపోయానండోయ్. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద వండర్ఫుల్ ఉమెన్స్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో హోప్ ఈ లవ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతటితో చపాతీ చేయడం అయిపోయింది. సో అన్నీ వైండప్ చేసుకుంటున్నాను, యాజ్ క్లీన్ యాజ్ యూ గో అన్నట్లుగా. సో వీడియో కూడా ఎండ్కి వచ్చేసాం కాబట్టి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త విషయంతో, ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా, ఏ చిన్న విషయం నచ్చినా లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ లైకే నా మోటివేషన్.